విశ్వాసమే హద్దు అని నిరూపించాడు ఈ సామాన్య ఆటో డ్రైవర్. పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్న తరుణంలో సామాన్యుడి కష్టాన్ని, ఇంధన ఖర్చులు తోడైతే వచ్చే బాధ అతనికి తెలుసు. అందుకే తన కష్టాన్ని తనే తగ్గించుకోవాలనుకున్నాడు. మేధస్సు కేవలం డిగ్రీలు చదివిన వారికే సొంతం కాదని నిరూపించాడో ఆటో డ్రైవర్. ఎటువంటి ఇంధనం అవసరం లేకుండా కేవలం బ్యాటరీతోనే నడిచే ఎలక్ట్రిక్ ఆటోనే కాదు, ఏకంగా కారునే తయారు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇంతకీ ఆ ఆటో డ్రైవర్ ఎవరు? అతను ఈ అద్భుతాన్ని ఎలా సాధించాడు? దీనికైన ఖర్చు ఎంత అనే దానిపై వైకే టీవీ స్పెషల్ స్టోరీ. ఇతని పేరు బిచ్చెల్లి అలియాస్ అఖిల్. తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా బొంకూరు గ్రామం. కర్నూలు నగరానికి వలస వచ్చి ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. రోజంతా కష్టపడి వచ్చిన ఆదాయంతో సగానికి పైగా తన ఆటోకి డీజిల్ కొట్టించడానికే సరిపోయేది. ఇంటికి వెళ్లేటప్పుడు చేతిలో చిల్లి గవ్వ మిగలనే పరిస్థితి. ఉదయం నుంచి సాయంత్రం వరకు రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి కష్టం ఆటోకి డీజిల్ పోయించడానికి సరిపోయేది కాదని, డబ్బులు మిగటం లేదంటూ ఆవేదన చెందేవాడు. ఆ ఆవేదన నుంచే ఒక అద్భుత ఆలోచన పుట్టుకొచ్చింది. ఎలాగైనా ఖర్చులు తగ్గించుకోవాలనే ఆలోచనతో తన పాత డీజిల్ ఆటోని ఎందుకు ఎలక్ట్రిక్ ఆటోగా మార్చకూడదని అనుకున్నాడు. కష్టపడి కూడబెట్టిన 80,000 రూపాయల సహాయంతో, ఎవరి సహాయం లేకుండా తన పాత ఆటోను బ్యాటరీ వాహనంగా మార్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అఖిల్ తయారు చేసిన ఈ ఎలక్ట్రిక్ ఆటో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో 80 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందంటున్నాడు. ఒక సామాన్య ఆటో డ్రైవర్ అసాధారణ శాస్త్రవేత్తగా మారిన వైనం ఇది. గంటకు వచ్చేసి 30 కిలోమీటర్ల వేగంతో బయలుదేరుతుంది. అంతేకాకుండా 80 నుంచి 120 కిలోమీటర్ల వరకు మైలేజ్ కూడా ఇస్తుంది. అంతేకాకుండా తక్కువ ఖర్చులో, అంటే 80,000 రూపాయలలో మనకు ఒకవేళ 80,000 రూపాయలు పెట్టుబడి పెడితే కూడా దాంట్లో 50,000 మాత్రం బ్యాటరీలు, అంటే సంవత్సరానికి వచ్చేసి 50,000 రూపాయలు ఖర్చు పెడితే కూడా మళ్ళీ మనకి మినిమం ఒక 1,00,000, 2,00,000, 3,00,000 వరకు కూడా మిగిలే అవకాశం ఉంటుంది అమౌంట్. మామూలు డీజిల్ ఆటోలో అయితే అంతోటి ఉండదు. మామూలుగా 100%లో ఒక 1,000 రూపాయలు సంపాదిస్తే దాంట్లో 70% అంటే 700 రూపాయలు ఖర్చుకి వెళ్ళిపోతాయి. 300 మాత్రమే. అదే కరెంట్ ఆటో వాడడం వల్ల మనకు 1,000 రూపాయలు సంపాదిస్తే దాంట్లో 250, 200 కంటే ఎక్కువ ఖర్చు పోదు. 800 రూపాయలు మిగులుతాయి. కాబట్టి నేను నా ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవడం, అదేవిధంగా పొల్యూషన్ కూడా కంట్రోల్ చేయడం కోసం కూడా నేను నా పాత డీజిల్ ఆటోని ఎలక్ట్రిక్ ఆటోగా మార్చుకోవడం జరిగింది. అఖిల్ ప్రతిభను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం ఇంటింటా ఇన్నోవేషన్ అవార్డును అయితే ఇచ్చింది. కానీ అతని ఆవిష్కరణకు తదుపరి స్థాయికి తీసుకువెళ్లే అసలైన ప్రోత్సాహకాన్ని మాత్రం అందించలేకపోయింది. అవార్డులు గౌరవాన్ని ఇస్తాయి, కానీ ఆవిష్కరణలు ముందుకు సాగాలంటే ఆర్థిక చేయూత అవసరం. 80,000 ఖర్చుతో డీజిల్ భారాన్ని తగ్గించుకున్న అఖిల్ ప్రభుత్వం నుంచి పెట్టుబడి సహాయం అందితే ఇంకా ఎన్నో అద్భుతాలు చేస్తానని ధీమాగా చెప్తున్నాడు. ప్రభుత్వాలు కేవలం ప్రశంసా పత్రాలతో సరిపెట్టకుండా ఇలాంటి గ్రామీణ మేధావులకు సబ్సిడీ లోన్లు ఇచ్చి ఆదుకోవాలని పలువురు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. నేను నా సొంతంగా 80,000 రూపాయలు పెట్టి నా పాత డీజిల్ ఆటోని ఎలక్ట్రిక్ ఆటోగా మార్చుకోవడం జరిగింది. యాక్చువల్గా అయితే కొత్త ఆటో అయితే 5,60,000 దాకా వస్తుంది ఫైనాన్స్తో అయితే. నా పాత ఆటోకి 80,000 రూపాయలు పెట్టి నేను తయారు చేసుకున్నాను. ఇప్పుడు మంచిగా ఈ ఆటో తోలుకోవడం వల్ల మంచిగా ఆదాయం కూడా బాగా మిగులుతుంది. అంతేకాకుండా ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ కూడా నేను సెలెక్ట్ కావడం జరిగింది. TGIACలో తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్లో కూడా నేను బెస్ట్ ఇన్నోవేషన్స్లో కూడా అవార్డ్స్, సర్టిఫికేట్స్, కలెక్టర్ నుంచి అవార్డ్స్ కానీ తీసుకోవడం కూడా జరిగింది. అయితే గవర్నమెంట్ నుంచి ఇప్పటి వరకు కానీ ఎలాంటి ప్రోత్సాహం కూడా నాకైతే అందలేదు. సాధారణ ఆటో డ్రైవర్ నుంచి అసాధారణ ఆవిష్కరణగా ఎదిగిన అఖిల్ ప్రయాణం అద్భుతం. ఇటువంటి టాలెంట్ను ప్రోత్సహిస్తేనే దేశంలో స్వదేశీ పరిజ్ఞానం మరింతగా వృద్ధి చెందుతుంది. అవార్డు అయితే వచ్చింది, మరి అండగా నిలిచే ప్రోత్సాహం ఎప్పుడు వస్తుందో అని అఖిల్ వేచి చూస్తున్నాడు.